సంక్షేమం ఉంటుంది, సంక్షోభంతో డిస్కస్ కాకుండా చేద్దాం మేడం. సంక్షేమంతో ఇతర విషయాలు కూడా డిస్కస్ చేద్దాం మేడం. ఒకసారి లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు ఏం చెప్తారు? చాలా స్పష్టంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ కుల రాజకీయాలను కావాలనే వైసీపీ పదే పదే చేస్తోంది. ఏదైనా సరే రాజకీయాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరగాలి తప్ప ఇటువంటి కరెక్ట్ కాదు, సమాజానికి మంచిది కాదు ఫస్ట్ అనేది వారు చెప్పిన మాట. అలాగే చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ విషయంలో వైసీపీ పదే పదే కులాలకు ఆపాదిస్తూ రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉంది కదా అనేది వారు ప్రస్తావించిన మాట. మీరేం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. సార్, మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో క్వశ్చన్ వేశారు సార్. ఏ సామాజిక వర్గానికైనా కానీ మీ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు సమాజం మీద వాళ్ళు మాట్లాడే మాటలు సమాజం మీద బాధ్యతను గుర్తు చేస్తున్నాయా, లేదంటే బాధ్యతను విస్మరించేలాగా మిమ్మల్ని అంటే బలహీనం చేస్తున్నాయని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఇక్కడ ఈ మాట మాట్లాడిన తర్వాతే మీరు ఇంతకు ముందే జరిగింది, ఉండవల్లి సెంటర్లో పేరు నాని అంబటి రాంబాబుని వైసీపీ సిఆర్డిఏ రైతుల పరిరక్షణ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం కోసం వెళ్తా ఉండంటే అక్కడ కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ కుల రాజకీయాలు చేస్తున్న దానికి ఇప్పుడు ప్రజలే ఒక ఎదురు దాడి దిగి వాళ్ళ రోజున వాళ్ళని తరిమి కొట్టి గో బ్యాక్ అనే పరిస్థితి తీసుకొచ్చారు సార్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటా ఉండంటే రాష్ట్రాన్ని ఇంత దరిద్రమైన దీనస్థితికి తీసుకొచ్చి ఇవాళ రోజున కుల రాజకీయాలు తీసుకొస్తూ పక్క రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ విభేదాలు పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దుతూ ఒక పవన్ కళ్యాణ్ గారి మీద మనం వైసీపీ నాయకులు అనుకుంటే కాదు సార్. ఇక్కడ ఒక మొత్తం వ్యవస్థ మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పనిచేస్తుందని చెప్పేసి అతిశక్తి లేదు. ఎందుకంటే సార్ ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే ఒక బీటీఎం పార్టీలు వస్తాయి, వాళ్ళ పార్టీలకు సంబంధించిన, లేదంటే సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు వస్తారు, మళ్ళీ లేదంటే కనుక కొంతమంది ఇన్స్టాలో కొంతమంది పేటిఎం బ్యాచ్ వస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా దాంట్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది ఏమి ఒక 10 మందిని కూడా ఇవాళ రోజున వాళ్ళ లబ్ధి పొందని వాళ్ళు కూడా, లబ్ధి చేకూర్చిన వాళ్ళు కూడా ఇవాళ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేస్తున్నారంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏంటనేది కులం ప్రాంతం లేదంటే మతాల మధ్య నలిగిపోతున్నాయి అనేది తేడతెలం అయిపోతుంది సార్. ఎందుకంటే సార్ తెలుసో తెలియకో 23 సంవత్సరాల వ్యక్తి తప్పు చేస్తే, ఏదో నేరాలు చేస్తే దాన్ని మద్దతుగా సపోర్ట్ గా మాట్లాడేటండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి. సార్ ఒక నేరస్తుడికి కులాన్ని అంటగట్టిన పరిస్థితి ఎవరైనా తీసుకొచ్చారంటే దౌర్భాగ్యం మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ పేపర్లోనే చూసాం సార్. కాపు యువకుడిది లాకప్ డెత్తేనా అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ లో ఫస్ట్ పేజీలో వేశారు సార్ సాక్షి పేపర్లు. ఇది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం తిప్పికొట్టిందో, కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎప్పుడైతే తిప్పికొట్టారో 21వ తారీఖుకి మళ్ళీ పేపర్లో స్టేట్మెంట్ మారిపోయింది సార్. అధికారులకు కొమ్ముకు వస్తున్న కూటమి ప్రభుత్వము దీంట్లో బలంగా గళమిప్పించడానికి ముందుకు వస్తున్న దళిత మహిళ ఇంకా అంటే కొట్టి వాళ్ళ రోజున మొక్క మీద ఉమ్మేసినా కానీ ఆ ఉమ్ముని ఇట్లా తుడిచేసుకుంటూ వాళ్ళ రోజున నీచ రాజకీయాలు పడబడుతున్నారు. దాని గురించే కదా సార్ ఇవాళ ప్రజల్లో చైతన్యం మొదలైంది. ఇవాళ ఉండవల్లి లాంటి సెంటర్లో ప్రజలు, అక్కడ ఉన్న కాపు సోదరులు ఇవాళ రోజున మరి తిప్పికొట్టి గో బ్యాక్ అన్నారంటే మరి ప్రజల్లో చైతన్యం వచ్చినట్టే కదా సార్. ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే 11 సీట్లు కాదు సార్, రేపొద్దున అసలు పార్టీ లేకుండా వెళ్ళిపోద్ది. పార్టీ రేపొద్దున ఒక టూలెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోద్ది సార్. ఇక్కడ పార్టీ నిర్మాణాలు అనేది చాలా బలంగా ఉండాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించిన సాధకులు అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని రేపు పొద్దున భవిష్యత్తు పార్టీకి మీరే అని చెప్పేసి వాళ్ళ రోజున కమిటీలు వేసుకొని చేస్తున్నాం. మాట్లాడితే ఇటువంటి వైసీపీ పార్టీలు టీవీకే విజయ్ గారితో పోలుస్తూ ఉంటారు. టీవీకే విజయ్ గారు ఎంత గ్రౌండ్ వర్క్ చేశారు సార్. బిఎంఐ అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు సార్ 12 సంవత్సరాల పార్టీ పెట్టారు, 12 సంవత్సరాల పార్టీ పెట్టారని చెప్పేసి ఇవాళ రోజున వ్యక్తిగత హరణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, కులానికి అంటగడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అవన్నీ చేసింది కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురు దాడి దిగే దగ్గర మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. ఇక్కడ వైసీపీ అనేది సార్ ఎప్పుడూ కూడా జోబులు నింపుకోవడానికి, దాడులు చేయడానికి, ఇవాళ దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. ఇవాళ రోజున రౌడీ రాజకీయాలు చేస్తున్న పార్టీ.
ఆ పార్టీలో ప్రతి నాయకుడు కూడా ఇవాళ రోజున ప్రతి ఒక్కడికి డిగ్రీలు ఉన్నట్టుగా నేర చరిత్ర ఉన్న పరిస్థితులు. అటువంటి పార్టీలు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి చేస్తా ఉండంటే మేము అక్కడ చూస్తూ ఊరుకుంటాం సార్. ప్రతినిధులు, మేము పార్టీ ప్రతినిధులు, మేము ఊరుకోం సార్, ఊరుకోం. వాళ్ళు చేసింది ఏంటంటే లాస్ట్కి వాళ్ళు ప్రయోగించే ప్రయోగం ఏంటంటే మా ఫోటోలు మార్పింగ్ చేసి పెడతారు. మహా అయితే సోషల్ మీడియాలో పెట్టనివ్వండి సార్, అన్నింటికీ తెగించున్నాం సార్. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వెనకడుగు ఏమైలేదు సార్. ఇవాళ రోజున ఇటువంటి నీతి రాజకీయాలు చేస్తా ఉండంటే మేము అసలు ఒప్పుకోం సార్. అసలు మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ ఇక్కడ నిర్మాణం అనేది 21 సీట్లకు 21 సీట్లు కొట్టిందా అని చెప్పేసి అది ప్రజలు ఇచ్చిన తీర్పు. 164 సీట్లు కూటమి కట్టబెట్టారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక స్థిరమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా వెళ్తున్నారు. రేపు పొద్దున్న ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తారు ప్రతి క్షణం. ఈ క్షణం కూడా ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పేసి ఆలోచనతో తలామునకలు అవుతున్నారు. కానీ ఈ వైసీపీ పొద్దున్న లేస్తే వచ్చేంటంటే అదే కదా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. మీరు అభివృద్ధి ఈ విషయాల్లో సంక్షేమం గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఓ పక్కనేమో కులాల రాజకీయం ఎలా చేయాలి, మతాల మధ్య ఎలా, ఇవన్నీ ఇదే వైసీపీ ఇదే లేచినప్పటి నుంచి ఇదే పనిలో ఉంది. ఏ మంచి చేసినా విమర్శలే చేస్తున్నారు తప్ప ఒక్క రోజు కూడా సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరపున ఎంతమంది చెప్పినా సూచనలు ఇవ్వకపోగా అనవసరమైన ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు అనేది వారు చెప్తున్నారు. కృష్ణలంక సాయి విషయంలో మీ ప్రభుత్వ పరిపాలన చేతగానితనం అని చెప్పేసి వైసీపీ కొన్ని టీవీ ఛానల్స్ లో డిబేట్ లో నేను మాట్లాడటం చూశాను సార్. కానీ ఇక్కడ ఈ ఛానల్, మన ఛానల్కి వైసీపీ వాళ్ళు రావాలంటే భయపడతారు. నేను ఇక్కడ ఒక మాట ప్రధానంగా చెప్తున్నా సార్. సిట్ అధికారులను ఎప్పుడైతే నియమించారో 4 అధికారులతో ప్రభుత్వము, దాంట్లో 4 సెక్షన్లు పెట్టారు. 127/4, 127/6, 103, 238 ఈ సెక్షన్లు ఏంటనేది తెలుసుకోవాలి సార్. 103 అనేది జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష పడే పరిస్థితులు సార్. ఇది అధికారులకి మనం ఒత్తాసు పలుకుతున్నట్టు అవుతుందా? ప్రజలకి మనం జవాబుదారీగా వాళ్ళు నిష్పక్షపాతంగా మనం వాళ్ళ తరపున మనం న్యాయం చెప్తున్నాం అని చెప్పేసి అర్థమవుతుందా? ఇవన్నీ తెలియని చదువురాని సంజయలేని వ్యక్తులు కూడా ఇవాళ డిబేట్ లోకి వచ్చి వితండవాదం చేస్తున్నారంటే అది వాళ్ళ ఆలోచనకి వదిలేయాలి సార్. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది ఎప్పుడూ కూడా జవాబుదారీతనం అనేది ప్రజల పక్షానే మాట్లాడుతుంది. వాళ్ళకి వీళ్ళకి కొమ్ము కాసే పరిస్థితిలో లేదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ధ్యేయంగా ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే వాళ్ళ రోజున అందరూ కలిసి నడుస్తున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేద్దామన్నా, కులాల కుంపటి పెడదామన్నా, రేపు పొద్దున్న ఇటువంటి పిచ్చి వాగులు